మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉదయం 11 గంటలకు సుంకులమ్మ దేవలం. నీకేమన్నా ఒకవేళ దేవలం పొరపాటు బన్నా అని ఏమన్నా తప్పించుకునేదానికి నేను ఆ దేవలం కాడికి పోయినా, నేను ఈ దేవలం కాడికి పోయినా అన్ని కూడా తప్పించుకోవచ్చేమో పాపం. మీ అన్న, నీ సొంత అన్న అయినటువంటి రమణన్న ఇంటి ముందు పక్క సందులోనే ఉంది సుంకులమ్మ దేవలం. ఆడికి వచ్చేయన్నా, గౌరవంగా పిలుస్తున్నా. రాన్న, నువ్వు ఎంత చిత్తశుద్ధి ఉందో, నీకెంత మటుకు వాళ్ళు కొట్టలేదో తిట్టలేదో అని నువ్వు ఏదో మాట్లాడినావు కదా, అక్కడికి వచ్చి సుంకులమ్మ తల్లి మీద ప్రమాణం ఇద్దరం చేస్తామన్నా. ఒకవేళ నేను నమ్మే మసీద్ దగ్గర రమ్మనే వస్తానా. అలాగే మా మిత్రులు మాకు అన్ని కులాలు ఒకటే, నేను చర్చి దగ్గర రమ్మనే వస్తానా. నువ్వు ఎక్కడికి రమ్మని ఆడికి వస్తా. నువ్వు నిజంగా నిన్న మీసాలు 2 చేతులతో తిప్పుతున్నావు కదా, అవి నువ్వు కరెక్ట్, నీ మీసాలు కరెక్ట్ అయితే వచ్చి ప్రమాణానికి సిద్ధంగా రా. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు ప్రతి దాంట్లో మేము ఏందో అభివృద్ధి చేసినాం అని పదే పదే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా అభివృద్ధి అంటే, రింగ్ రోడ్లను ఇప్పుడు ఒక చాటు ఉంటే గౌరవం ఉంటుంది. రాజశేఖర విగ్రహాలు ఆయన అంటే అందరికి కూడా అభిమానమే, ఆయన విగ్రహాలు ఉండాల్సిందే. కాకపోతే ప్రతి రింగ్ రోడ్లో ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయి, అన్ని రింగ్ రోడ్లకు అభివృద్ధి అనే ముద్ర వేసి సారికి పెట్టడము తీయడం ఇదే కార్యక్రమంగా గడిచిన 3 ఏళ్ళు ఇదే పని పెట్టుకొని మీరు కమిషన్ల కోసం చేసుకున్నారో ఇంకో దానికోసం చేసుకున్నారో మీకే అర్థం కావాలా. ఏం దేశ నాయకులు లేరా పెట్టేదానికి విగ్రహాలు? మీరు దాని గురించి వివరణ ఇచ్చుకోవాలా. ఇంకోటి, పులిందుల పడగొట్టిన బస్టాండ్, పులిందుల పాత బస్టాండ్ అందరికి ఎంత సౌకర్యంగా ఉండేది. ఈ బుద్ధి వర్షం వచ్చే దాని పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్ పరిస్థితి ఏంది? ఒకసారి దాన్ని కూడా వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసే చాలా ఇదిగా ఉంటుంది. ఇంకోటి, మినీ సెక్రటేరియట్ కూడా అదే పరిస్థితే. అభివృద్ధి అంటే ఎట్లా? ఇప్పటికి కూడా మీ గడిచిన 3 సంవత్సరాల్లో మీరు ప్రతి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకోకుండా అడికే చేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. నామినేటెడ్ చైర్మన్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ ఇచ్చినారు. దాంతో ఏదో ఆయన వీరుడు శూరుడు, ₹1 తెలుగుదేశం పార్టీ నన్ను ఆఫర్ చేసినా పోలేదు, ₹1 ఇచ్చి కొని నిన్ను అంత దేశ నాయకుని కాదు, నువ్వు అంత నాయకుడు కాదు. నీ గురించి పులివెందుల మున్సిపాలిటీ అందరికీ తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు. నువ్వు ఏదో పెద్ద డబ్బాలు కొట్టుకోవద్దు వరప్రసాద్ గారు, నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు మొన్న తెలుగుదేశం వాళ్ళు వచ్చి నన్ను ప్రలోభాలు పెట్టినా నేను వైఎస్ వెనకమ్మడే తిరుగుతానా అంటున్నావు. నీ పార్టీలో అందరికీ తెలుసు నీ చరిత్ర ఏందో. ఈ మధ్య కాలంలో నువ్వు కేసులో జైల్లో ఉన్నప్పుడు నువ్వు సలహాదారుని ఒక పేరు పెట్టి కొత్త పేరు పెట్టి చెప్తున్నావు కదా. వాళ్ళింటికి పెద్ద ఆయన, మీ మామగారు, నీ పిల్లనిచ్చిన మామగారు ఒక పెద్ద ఆయన, అతి పెద్ద ఆయన, చాలా మంచోడు ఆయన. నీ బామర్తి శంకరు, మీ ఇంట్లో మీ మిస్సెస్ అయిన మా అక్క వయసు ఆమెది, ఆమె కూడా వీళ్ళంతా పోయి మా భర్తని కాపాడండి, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాము అని చెప్పలేదా అని ప్రమాణం చేయగలరు. మేము అనలేదని నీకు తెలియలేదు. నువ్వు జైల్లో ఉన్నావు ఆ టైంలో వరప్రసాద్ గారు, నీకు తెలియదు, జైల్లో ఉన్నావు. తెలుసుకో, మీ ఇంట్లో వాళ్ళని కనుక్కో, మీ మామ ఎంత బాధపడింది మాకు తెలుసు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు కొన్ని వాడని పదాలు వాడినాడు. అమ్మకు అబ్బకు పుట్టేది అందరికీ తెలుసు. మీరు కమిషన్ల కోసం, నేనేదో అభివృద్ధి కోసం వైఎస్ఆర్ల కోసం పాటు పడతాని నువ్వేదో చెప్పినావు. నువ్వు గరండాల వర్క్ వచ్చినాక నీకు 15 కోట్లు, కొదమాటోళ్ళకి 25 కోట్లు వచ్చినప్పుడు పని చేయకుండా కమిషన్ల కోసం కొట్టాడుకునేది నాకు తెలుసు. మీరు కమిషన్ల కోసం ఇంతవరకు హైదరాబాద్లో పంచాయతీ తెలిసేది నాకు తెలుసు. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మొత్తం క్లారిటీ ఇస్తావు వరప్రసాద్ గారు. నువ్వు కొంత ఆవేశపడకుండా నీట్గా ఉండు. వెయిట్ చేయి.